చూసారండి ఎంత తోటకూర వచ్చిందో, లేతగా ఉంది కదా. ఇక్కడ చూసారండి నేను వేయకుండానే చక్కగా మనకి పునర్నవ అయితే వచ్చేసిందండి. మీకు ఈ మొక్క కోసం చాలాసార్లు నేను వీడియోలో చూపించాను. చూద్దాము. వైట్ బ్రింజల్స్ అండి, ఇవి కూడా సీడ్స్కే ఉంచాను. ఇక్కడ ఒక 2 ఉన్నాయి, కట్ చేసుకుందాం. ఇప్పుడు క్రింద ఉన్న మొక్కల పరిస్థితి అయితే ఎలా ఉందండి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నాకు కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి, బ్లాక్ మిర్చి. ఇవైతే ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందామండి. తర్వాత మిగతా మొక్కలకైతే పూత వస్తుంది, పచ్చగా ఉన్నాయండి. వర్షాలు కూడా కురుస్తున్నాయి అన్నమాట. కొన్ని అయితే ఏంటంటే నేను వంకాయల్ని సీడ్స్ కింద ఉంచేసాను. ఇవి కూడా తీసేద్దామండి ఇంకా, ఎందుకంటే కులిపి పడిపోతాయి. నేను ఉండను కదా, తీయకపోతే పాడైపోతాయి. సో ఇవి కూడా కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూసుకుంటూ మనం హార్వెస్ట్ చేసుకుందామండి. ఇవి తీసుకుందాం. సూర్యముఖి మిర్చి చిన్న సైజులో వస్తున్నాయి. బాగా ఎండలు కాసిన తర్వాత ఇప్పుడు కొంచెం వర్షాలు కురుస్తున్నాయండి, అందుకనే తక్కువగా చిన్న సైజులో ఉండిపోయాయి. సో ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవైతే తక్కువే ఉన్నాయండి. ఇక్కడ బ్లాక్ మిర్చి ఉన్నాయి, కట్ చేసుకుందాము. కొన్ని అయితే పండు మిర్చిలాగా అయిపోయాయండి. ఇది సీడ్స్ వేసుకుంటే చక్కగా వస్తాయి అన్నమాట. నేను ఇక ఎలాగూ మరి కొంచెం టైం తీసుకుంటాను కాబట్టి మళ్ళీ మొక్కల వరకు వచ్చేయడానికి మెన్యూర్ వేసేస్తానండి. మొత్తం మొక్కలన్నిటికీ కూడా గెత్తాన్ని వేసి కొంచెం ఫర్టిలైజర్స్ కూడా, ఫర్మెంటెడ్ జ్యూసెస్ కూడా ఇచ్చేసి వెళ్తాను. అలా వెళ్ళామంటే కొన్ని రోజుల వరకు మనకి మొక్కకి ఫీడింగ్ ఇవ్వవసరం లేదు, మొక్కలు హెల్తీగా ఉంటాయండి. ఎలాగో కొంచెం వర్షాలు పడుతున్నాయి, అయినా కూడా ఇది సమ్మర్ కాబట్టి చెప్పలేము. ఫుల్గా వర్షాలే కంటిన్యూగా ఉండవు కదా, కంపల్సరీగా ఎక్కువ ఎండలు అయితే కాస్తాయి. ఎంత బాగున్నాయండి బ్లాక్ మిర్చి, చాలా ఘాటు ఉన్నాయి ఇవి. అలాగే టేస్టీ కూడా ఉంటుంది కర్రీ. బిఫోర్ వీడియోలో నేను హెల్త్ బాగాలేదు, సర్జరీ పడుతుంది అని చెప్పగానే నిజంగా మీరందరూ ఎంత బాగా రియాక్ట్ అయ్యారండి. ఎంతమంది కామెంట్ చేశారు, నాకు ఎంతమంది బ్లెస్ చేశారు, అందరూ ప్రేయర్ చేస్తానన్నారు. నిజంగా ఎలా చెప్పుకోవాలండి మీకు ధన్యవాదాలు. మీ అందరూ నాకున్నారు సపోర్ట్ అని. నిజంగా అంత ధైర్యంగా నేను వెళ్తున్నానండి, హాస్పిటల్లో జాయిన్ అయిపోతున్నాను. అయితే సర్జరీ అయిన తర్వాత మీకు నేను చెప్తానండి ఎలా ఉంది నా హెల్త్ అనేది, కండిషన్ అని అన్నీ చెప్తాను. అయితే కొద్ది కాలంగా నేనైతే వీడియోస్ చేయడం కూడా చాలా తగ్గించానండి. ఇంకా మైండ్ డైవర్షన్లో కొంచెం వీడియోస్ కూడా తగ్గుతూ వచ్చాయి కూడా. అయినా కూడా ఎంతమంది నేను ఇలా పెట్టగానే నాకు సపోర్ట్ ఇచ్చారు చూడండి, అదండి రియల్ లవ్ అంటే. అసలు నాకు హ్యాపీగా ఉంది. ఎలా చెప్పుకోవాలి మీకు ఈ థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. మీ అందరూ ఉంటుండగా నాకేమవుతుందండి. ఎంతమంది కామెంట్ చేశారు, అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన ఛానల్లో మళ్ళీ నేను రావాలి, మళ్ళీ నేను మన గార్డెన్లోకి వచ్చి మీకు వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరూ కోరుకుంటూ కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. అయితే నేనైతే ఇంకా స్టార్ట్ అవుతానండి, తప్పకుండా వెళ్తాను, చేయించుకుంటాను. ఎందుకంటే సర్జరీ అవసరం అని చెప్పారు. ఇది నాకు లోపల ముడుకు లోపల నరం అయితే తెగిపోయిందండి. ఇక అది నాకు రాను రాను ఇబ్బంది పెడుతూ ఉంది. ముఖ్యంగా పూజలు చేసుకునే టైంలో కింద కూర్చొని చేయలేకపోతున్నాను అనమాట. ఆ సమస్య నుంచి నేను బయటపడాలి. ముఖ్యంగా ఇది ముందుకి ఇంకా ఎక్కువ అవుతుందని అనగానే చాలా టెన్షన్గా ఉందండి.
అందుకనే నేను చేసుకోవడానికైతే రెడీ అవుతున్నాను. చాలామంది భయపడ్డారు కూడా, వద్దండి అని నాకు పర్సనల్గా కూడా మెసేజెస్ చేస్తున్నారు. కానీ అది వద్దు అంటే అక్కడ డాక్టర్స్ అయితే అది అవ్వదు, ఎప్పటికైనా మీకు తప్పదు అని చెప్పారు. అందుకనే నేను చేయించుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదిగోండి ఎల్లో. ఇంక ఇక్కడ పండిన వంకాయలను తీసేసుకుందామండి. చక్కగా ఇవి సీడ్స్కి అయితే రెడీ అయిపోయి ఇవి ఒక పక్కన పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మనం చక్కగా వేసుకోవచ్చు. పచ్చిది కూడా ఒకటి ఉంది. ఓకే, ఇంకొకటి ఉంటుందండి. ఇదైతే బాగా రెడీ అయిపోయింది. చక్కగా విత్తనాలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి, తీసేద్దాము. వైట్ బ్రింజల్స్ అండి, ఇవి కూడా సీడ్స్కే ఉంచాను. ఇక్కడ ఒక 2 ఉన్నాయి, కట్ చేసుకుందాం. ఇది కూడా కొంచెం ముదిరిపోయింది. రెయిన్ లిల్లీస్ చూడండి ఎంత బాగా పూసాయో. ఇక్కడ ఎల్లో రెయిన్ లిల్లీ వస్తుందండి, చూడండి. వంకాయ ఏందండి, ఇది కూడా విత్తనాలకి రెడీ అయింది. ఇది పర్పుల్ అనమాట, పర్పుల్ కలరు షేడ్ ఉన్న వంకాయ. ఇది కూడా సీడ్స్ తీసుకోవాలని పక్కనే ఉంచాను అనమాట. ఓకే, ఇక్కడ బెండకాయ ఉందండి, ఒక్కటే కాసింది, ఇంకా వస్తున్నాయి. ఇలాగా ఎదిగేస్తున్నాయి అనమాట. ఇక్కడ కూడా వేసుకున్నాను కదా, ఈ బేరపాదులు ఎదిగి కిందకు పడిపోతున్నాయి. చాలా రోజుల నుంచి రాలేదండి మొక్కల్లోకి, అందుకనేమో ఇవి ఎదిగేసి ఉన్నాయి అనమాట. ఇవి కూడా మన ఇలా తాడుల మీదకి పైన పందిరి మీదకి అందించేస్తే చాలు, చక్కగా మళ్ళీ కాపు వచ్చేస్తుంది. చుట్టేసుకుందాము. ఓకే, ఇక్కడ చూసారండి, నేను వేయకుండానే చక్కగా మనకి పునర్నవ అయితే వచ్చేసిందండి. మీకు ఈ మొక్క కోసం చాలాసార్లు నేను వీడియోలో చూపించాను, చెప్పాను కూడా. ఇదేంటంటే మనం ఏం వెయ్యము, చక్కగా ఎరువు వేస్తాం అనమాట. ఎరువులోంచి పుడుతుందండి. ఎంత మంచి పోషకాలు కలిగిన మొక్క అంటే ఇది. ఈ ఆకుకూర తింటే చాలండి, అనారోగ్యాలు ఇట్టే మాయమైపోతాయి. అలాగే ఇది పునర్నవ, పునర్జీవితాన్ని ప్రసాదించే మొక్క అంటారు ఎంతోమంది రైతులు. ఇవి అలా వాళ్ళకి గడ్డి పెరిగినట్టు పెరిగేస్తుంటుందండి, వాళ్ళకి చాలా మంచిది. అలాగే ఇది హెల్త్ పర్పస్ మనకి ఎంతో ఉపయోగం కాబట్టి ఈ ఆకుకూర ఎక్కడొచ్చినా కూడా వేస్ట్ చేయకుండా ఈ విధంగా పప్పులో వేసుకొని వండుకుంటే దీని రుచి అమోఘం అండి నిజంగా. ఇక్కడ నేను అల్లం మొక్కలు వేసాను అనమాట, దాని మధ్యలో నీవు వచ్చాయి. అల్లం మొక్క ఒకటి వచ్చింది. అలాగే ఇక్కడ మనకి ఇది హార్వెస్ట్ చేశాను, ఎక్కడో చిన్న దుంప ఉంటే ఇది కూడా వచ్చిందండి మనకి, చామ దుంపలు. సో ఇది తీసేస్తున్నాను ఇప్పుడు. ఇది మళ్ళీ మనం కొంచెం కట్ చేసి వదిలేస్తే మళ్ళీ ఎదిగేస్తుందండి చక్కగా ఈ పునర్నవ. చూడండి ఎంత వచ్చిందో, గడ్డిలా పెరిగిపోయింది ఏకంగా టబ్బు నిండుగాన. సో ఇదైతే నేను తీసేస్తున్నాను ఇప్పుడు. ఏదైనా చిన్న మొక్కున్నా మళ్ళీ అది అల్లేస్తుంది చక్కగా. ఓకే అండి, ఇక్కడ మనకి తోటకూర అండి చక్కగా ఎదిగేస్తుంది. అలాగే ఈ లేత కూర ఎంత బాగుంటుందో. నేనైతే ఈ ఎదిగిన కూరలు తీసుకుంటున్నాను. దానివల్ల ఇక్కడ మీకు చిన్న టిప్ ఏంటంటే, ఈ చిన్న చిన్న మొక్కలు బాగా ఎదుగుతాయండి. ఇవి ముందైతే తీసేసుకుందాం, పెద్ద కాడలు లాంటివి. ఎందుకంటే ఇవి మళ్ళీ మనకి సీడ్స్ కూడా డెవలప్ చేసేస్తుంది కాబట్టి మనకి ఇది వేస్ట్ అనమాట పెద్దవి. ఇదో ఈ పెద్ద కాడలన్నీ హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూడండి ఎన్ని ఉన్నాయో ఇందులో. అసలు నేనైతే ఈ ఆనప మొక్కలు వేసానండి, కానీ పక్క నుంచి నేను వేయకుండానే చాలా మొక్కలు వచ్చేస్తున్నాయండి ఈ మధ్య. అయితే చాలా హ్యాపీగా ఉంది. నేను విత్తనాలు కూడా జల్లలేదనమాట. ఇవి ఎలా కలిసాయో ఈ విత్తనాలు తెలియట్లేదు మట్టిలోని. ఎప్పుడో నేను విత్తనాలు సేవ్ చేసిన తర్వాత మట్టిలో కలిసిపోయి ఉంటాయి గాలికి ఎగిరి. ఇది చూడండి ఎంత పొడవైపోయిందో. పెరుగు తోటకూరండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇంక అటువైపు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, కట్ చేసేద్దాం. గడ్డి కూడా అలానే వచ్చేస్తూ ఉంటుందండి, గడ్డిని కూడా తీసేసుకోవాలి. చూసారండి ఎంత తోటకూర వచ్చిందో, లేతగా ఉంది కదా, బాగుంది భలే.
ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా వస్తున్నాయండి, చూడండి ఎంత బాగా వస్తున్నాయో. పూజకి చాలా బాగుంటాయండి ఇవి. అలాగే పాలినేషన్ అవ్వడానికి కూడా ఈ కలర్ ఫ్లవర్స్ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి గార్డెన్లో. అంటే సీతాకోక చిలుకలు అలాగే మనకి బీస్ వస్తూ ఉంటాయి పాలినేట్ చేయడానికి హ్యాపీగా ఈ కలర్కి. అందుకని ఈ కలర్ ఫ్లవర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటే బాగుంటుంది గార్డెన్లో. ఇంకా మందార పువ్వు కూడా ఉంది, అది కూడా కట్ చేసుకుందామండి. ఎల్లో మందారం ఒక్కటే పూసింది, డబుల్ కలర్ అనమాట. అలాగే ఇక్కడ చూడండి మనకి ఎంత బాగా వస్తున్నాయో జర్బెరాస్, వైట్ కలర్ అండి. ఇదిగో ఇంకా మొగ్గులు ఉన్నాయి, పూస్తూనే ఉన్నాయి. చూడండి మంచిగా రెడ్ కలర్ రోజ్ ఉంది, ఎంత బాగుందో కలర్. సరే ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి కూడా కట్ చేసుకుందామా. ఈ రోజెస్ రేపు పూజకి పెట్టడానికని నేను ఇంకా కట్ చేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి, అలా కట్ చేస్తుంటేనే మళ్ళీ మళ్ళీ చిగురు పెడతా ఉంటాయి ఫ్లవర్స్ అయితే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు హార్వెస్ట్ అయితే కొన్ని ఉన్నాయి చేస్తానండి. 2 ఆకుకూరలు అలాగే కొన్ని పువ్వులు, కొన్ని మిరపకాయలు, వంకాయలు. ఓకే ఇదైతే ఉన్నాయి. ఇంకా గార్డెన్లో ఇంకేమీ రాలేదండి. ఇప్పుడిప్పుడే విత్తనాలు వేసినవి కూడా బీరపాదులు ఎదుగుతూ ఉన్నాయి. మరి ఈ వీడియో ఎలా అనిపించిందండి? చెప్పాను కదండి 2 months అయితే నేను లీవ్ తీసుకోబోతున్నాను. కానీ ఈ వీడియోనైతే నేను లాస్ట్లోనే పోస్ట్ చేస్తానండి, ఇప్పుడులో చేయలేను. దగ్గర చేసి దీని తర్వాత నా అప్డేట్ కూడా వెంటనే చూపిస్తానండి. ఓకే అండి, మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నన్ను మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి. గ్యాప్ వచ్చిందని మర్చిపోయారా? వద్దొద్దు, మీ స్వరూప గణేష్ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్ అండి, మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ అండి.